భక్తులారా, ఆంధ్ర మహాభారతం ఆదిపర్వం 6వ ఆశ్వాసంలో నిన్న మనం 235వ పద్యం వరకు చదువుకున్నాం. ఈ రోజున 236వ పద్యం నుంచి కొనసాగిద్దాం. జలజ ప్రియ తేజుల అవిరళ వీరుల ధరణి వలయ రాజ్యశ్రీయోగ్యుల ఇట్లేలకు భిక్షాసుల చేసే విధాతృడంచు శోకింప జనుల్. జనులందరూ కూడా వీళ్ళ కళా తేజస్సు, ముఖంలో వెలుగుతున్న తేజస్సును చూసి వీళ్ళు బ్రాహ్మణులు అనుకోలేదు కాబట్టి వాళ్ళ అనుమానం నిజమే. ఈ ధరణిని మొత్తము ఎలాగెలా తేజస్సు వీళ్ళ కళ్ళల్లో ఉట్టిపడుతున్నది, వీళ్ళని ఎలా ఇలా బ్రాహ్మణులు చేశాడో దేవుడు అని అనుకుంటున్నారట. బ్రాహ్మణులకి సహజమైన వృత్తి భిక్షావృతే, అడుక్కుంటాం అనేది బ్రాహ్మణులకి సహజమైన వృత్తి, అది తప్పేం కాదు. అయితే ఎందుకు చేశాడు దేవుడు? ఇంత కళా తేజస్సు ఉంది వీళ్ళ మొహాల్లో, ఈ ధరణి రాజ్యాన్ని అంతా కూడా ఏలే తేజస్సు కనపడుతుంది వీళ్ళ మొహాల్లో అనుకుంటున్నారు. పరమాన్న భైక్ష విస్సా పరిపూర్ణతరంగులైన పాత్రములు అయ్యేవురు నిత్యము నివేదింతురు తల్లికి కరము భక్తితో వినయమునన్. వాళ్ళు ఆ భిక్షత్తుకొచ్చిన అన్నం అంతా కూడా వాళ్ళ అమ్మ ముందు పెడతారట, 5గురు కూడాను. కుంతీను దాని 2 భాగములు చేసి అందొక్క భాగము భీమునకు పెట్టి తక్కిన భాగము కడవ కొడుకులు తానును కొడుచుచు ఇట్లు ప్రచ్ఛన్నులై ఏకచక్ర బ్రహ్మున ఉన్నంత ఒకనాడు ధర్మార్జునయములు భిక్షార్థం జరిగిన ఇట కుంతియు భీముండును తమ విడిసిన విప్రగ్రహంపున, విప్రుడు అంటే బ్రాహ్మణుడు, విప్రగ్రహమున ఉన్నంత అంటే ఒక విప్రగ్రహంలో వాళ్ళు తల దాచుకుంటున్నారనమాట. అక్కడికి వీళ్ళు భిక్షాన్నం అంతా కూడా తీసుకొచ్చేవాళ్ళు, అమ్మ ముందు పెట్టేవాళ్ళు. అమ్మ ఏం చేసేది? కుంతీదేవి 2 భాగాలు చేసేది. ఒక భాగం ఏమో భీముడికి, మిగతా భాగంలో 5గురు తినేవాళ్ళ. అది కథ. ఇలా జరుగుతున్నది. ఒక రోజున భీముడు వెళ్ళలేదు ఆ భిక్షార్థం, మిగతా అన్నదమ్ములందరూ వెళ్ళారు కానీ భీముడు మాత్రం ఇంట్లోనే ఉన్నాడు. ఆ రోజున అందు ఒక్క పెట్ట ఆర్తధ్వని ఎగిసిన పెద్ద ఏడుపులు వినపడినాయిట ఆ ఇంట్లో. వీళ్ళు ఎక్కడైతే ఏ గృహంలో విడిది చేశారో, ఏ గృహంలో తలదాచుకుంటున్నారో ఆ ఇంట్లోంచి పెద్ద పెద్ద ఏడుపులు వినిపించినాయట. అవి విని కుంతీదేవి ఎంతో సంతాపంతో భీముడితోటి ఇలా అంటున్నది. భీమునికి ఇట్లని, ఇందు సుఖముండి తిమివరు ఎరుగకుండా ఎదకో ఇప్పుడు నింట ఆర్తరోము వీతించే దీని నారసి ఎరుగవలయు తత్ప్రతీకారంబు వలయు చేయ. భీమసేన, ఇక్కడ మనం ఎంతో సుఖంగా ఉన్నాం చాలా రోజుల నుంచి, ఎవరు ఎనక్కుండా. మరి పాపం ఈ ఇంట్లో ఏ ఆపద సంభవించిందో ఏమో, ఒకసారి ఏడుపులు వినపడుతున్నాయి, దాన్ని మనం తీర్చాలి, వాళ్ళ బాధ ఏమిటో అన్నదిట. పరమోపకారి అయిన ఈ బ్రాహ్మణులకు మరి ఎంత ఉపకారి కాకపోతే ఇంతమందిని ఇంట్లో ఉంచుకుంటారు? ఒకలా ఇద్దరా? మొత్తం 6గురు కదా. అందువల్ల ఎంతో ఉపకారి ఈ బ్రాహ్మణుడు, ఈ ఇంటి యజమాని. పరమోపకారి అయిన ఈ బ్రాహ్మణుడికి ఏమి ప్రియము సేయ సమకూరునో అని చింతించుచున్నచో ఇప్పుడు దీని ఒక్క దుస్తరమైన దుఃఖము ఈ గృహస్థులకు అయ్యం కావలయును. నా మనంబు మలుముల బరిగెడు కావున దీనిని తరిగి వీరికి మనప్రియంబు సేవలయు. ఇంకా ఈయనకి ఏం మేలు చేయాలని నేను చూస్తున్నాను, కానీ ఈ సమయంలో వీళ్ళకి ఇంత దుఃఖం వచ్చింది కాబట్టి ఆ దుఃఖం ఏమిటో తెలుసుకొని తప్పనిసరిగా వాళ్ళ దుఃఖాన్ని తీర్చాలి. కృత మెరుగుట పుణ్యము సమ్మతి దానికి సమము సేద మధ్యము మరి తత్కృతమునకు అగ్గరముగా సత్కృతి చేయుట ఉత్తమంబు కృతబుద్ధులకు. ఇటువంటి శక్తులు ఎన్నో వస్తాయి భారతంలో. మహానుభావుడు నన్నయ్య భట్టారకుడు ఎంత గమ్మగా రాశాడు. కృతజ్ఞులు అనేవాళ్ళు, కృతబద్ధులు ఎలా ఉండాలయ్యా అంటే
వాళ్ళు చేసిన ఉపకారాన్ని మనసులో పెట్టుకొని ఎప్పుడు మర్చిపోకుండా ఉండడం ఒకటి, అది ధర్మం. ఇంకో రెండేది ఏంటంటే దానికి సమానమైన ఉపకారం మళ్ళీ చేయటం, అది మధ్యమం. మరి తత్కృతమునకు అగ్గలముగా సత్కృతి చేయుట ఉత్తమము. దానికన్నా గొప్పగా వాళ్ళు చేసిన ఉపకారానికన్నా ఎక్కువ ఉపకారం మళ్ళీ మనం చేయడం అనేది ఏదైతే ఉందో అది ఉత్తమమైన కృతజ్ఞత. ఇప్పుడు జనాల్లో చాలా ఏం చేస్తున్నామని ఎప్పుడో మర్చిపోతారు, మేలు చేసిన వాడిని, ప్రాణాలు రక్షించిన వాడిని కూడా మర్చిపోతారు. ఆ మర్చిపోకూడదు, కనీసం గుర్తుపెట్టుకోవాలి జీవితాంతం. అది అని నా విని భీమసేనుడు ఇట్లనియే ఎరిగి నాకు చెప్పుమిది ఏమి ఎవరి వలన ఇంత ఏ భగవా ఏం ఎంత కడిది అయినా ఇది ఏను తీర్చి విప్రునకు ప్రియంబు విస్తరించు. వెంటనే భీముడు అన్నాడు, ఏం పర్వాలా, అది ఎటువంటి కార్యమైనా సరే నేను చేసేస్తానమ్మా అన్నాడు. అని నన్ను కుంతి అప్పసేయులని చని దుఃఖపరవశులై పరిదేవనంబు సేయుచున్న వాళ్ళని చూచి అడుగా నేరక మిన్నకున్నంత బ్రాహ్మణుడు తన బాంధవులు వినా ఇట్లనియే. అక్కడికి వెళ్ళింది పాపం, కానీ ఇక్కడ ఈమెమిటి ఆశ్రయంలో ఉంది, దండన ఏమిటి అని అడగలేదు కదా. ఒక దాసిలాగానే ఒకళ్ళ ఇంట్లో మనం పంచ చేరి నా లోలు ఉంటే ఏమిటది దాని అర్థం కదా. వాళ్ళు ఆశ్రయం ఇచ్చారు ఊరికే ఉండమని, నేరుగా అడగలేదు యజమాని ఏమైందయా ఏమిటి అని. అట్లా వినకుండా ఉంటే కాసేపు ఊరుకుందండి. అప్పుడు ఆ బ్రాహ్మణుడే బంధువులతో చెప్తున్నట్ట, నలపాలము సంసారమగిల దుఃఖావహము భయ నికేతనము అతి చంచలము పరాధీనము ఇందుల జీవన మేళ నమ్ముదురు తత్వవిధులు. సంసారం అనేది దుఃఖమయం అంటున్నట్ట, బంధువులతో చెప్తున్నట్ట. అతి చంచలం ఇది, ఇవాళ ఉండి రేపు పోయేది ఈ జీవితం కదా. పరాధీనం కూడా ఇది, అంటే ఒకరి మీద కూడా ఆధారపడాల్సిందే ప్రతిదానికి. పరాధీనమే. మనందరం మనం బతకగలమా? బతకలేము. ఎవరో పండించింది తినాల్సిందే మనం కదా. కొనుక్కొని తిన్నా అది వేరే విషయం, మనమైతే బతకడం చాలా కష్టం. కాబట్టి పరాధీనమైంది బతుకు. దీన్ని ఎందుకు నమ్ముతారో జనాలు. ఎప్పుడు తక్కువ విధులైన వాళ్ళు నమ్మకూడదని వేదాంతం చెప్తున్నట్ట ఆయన ఇంటి యజమాని బంధువులందరికీ. ఆదిని సంయోగ వియోగాదిత్వములు దేహి ఎగువానికి సంపాదిల్లక తక్కువ పూర్వోదయ కర్మమున ఎట్టి యోగికి నైనను. ఏవన్నీ సంయోగాలు వియోగాలు ఇవన్నీ కూడా యోగి అయిన వాడికి ఏమీ కూడా పట్టవు. ఏదో మధ్యలో కలుస్తుంది భార్య, మళ్ళీ పోతుంది కదా. పిల్లలు పుడతారు, పిల్లల్ని వదిలి వెళ్ళిపోతాడు. ఈ సంయోగం కాసేపు వియోగం ఇవన్నీ కూడా యోగి అని కూడా పట్టించుకోడు వీటిని. ఏనును ప్రజలను నీ ధర్మ సతియు ఏ ఉపాయమున ఇవ్వాలి గడవగా నేత్తం ఎయ్యది గర్జమిందుండగాదు ఏగు తమ ఒండు కడకని ముందరేనంత చెప్పినా ఎన్నండు వినదా. ఇది ఇట్టి దారుణమిమ్మయి చేయగా ఉన్న విధియేల కడవంగరిచ్చు కర్మ విపాకంపో కడవంగలావే. మంత్రయుక్తంబుగా మత్పరిణీతి అయి ధర్మచారణియగు దాని వినయవతి ప్రజావతి అనువ్రత ఎట్టులా అసురకు భక్షంబునగు అని పలుపనేర్చు. ధర్మాభివృద్ధిగా తగువడునకు ఈ ఇల్లడ బ్రహ్మచే నిగడదనిన ఈ కన్య అత్తిబాల ఇందుద్భవంబకు దౌహిత్ర లాభంబు తలుగనెట్లు. దీని పుత్తు మరి మదియ పిండోదట నిధి తనూజ కులము విస్తరించుదావాని పితృగణంబు వలని రుణంబు పాచిన మహోపకారి చిరుతవాని ఎట్టు సూచి చూచి ఇది పాపమనక అయుసర వాత ద్రోతు అదయ వృత్తి అరిగి ఏన ఇప్పుడు అసురకు ఆహార మగుదు వీరి పుచ్చనగుని నాకు. ఒక్కొక్కడి గురించి చెప్తున్నాడు ఆ బ్రాహ్మణుడు. తన భార్య పరమపతివ్రత,
నన్ను అనుగమించి నన్ను నమ్ముకొని వచ్చింది. దాన్ని ఎట్లా రాక్షసుడికి ఆహారంగా పంపుతాయి ఈరోజు. ఇదన్నమాట ఏడవడానికి కారణం. వీళ్ళ వంతు ఏదో వచ్చింది. ఆ ఏకచక్రపురంలో రోజుకు ఒక ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కరిని ఆహారంగా పంపాలి రాక్షసుడికి. అందువల్ల భార్యను ఎట్లా పంపుతాను, కోడల్ని ఎట్లా పంపుతాను, కొడుకు మాకు తద్దినాలు పెట్టాల్సిన వాడు, మరి పితృదేవతలందరూ వాళ్ళు లేకపోతే మళ్ళీ వాడికి పిల్లలు పుట్టాలి కదా, వాడిని ఎట్లా పంపుతాను, నేనే పోతే బాగుంటుంది, నేనే వెళ్తాను అసురుడికి ఆహారంగా అని అంటున్నట్ట యజమాని అని ఆత్మ పరిత్యాగమునందు కృతనిశ్చయుడైన బ్రాహ్మణుని చూచి బ్రాహ్మణి ఇట్లనే భార్య ఇలా అంటుంది. అప్పుడు మనుజులకు ఏ విధమున అనతిక్రమణీయమైన ఆపద్విషయంబున సంతాపింపగా చరదు అని ఎదిగియును తగునే సంతాపింపను ఆమె ఇంతకన్నా బాగా నేర్చుకుంది వైరాగ్యం. ఎందుకయ్యా బాధపడతావు, మనుషులైన వాడు ఎప్పుడైనా వెళ్ళిపోయేవాడే కదా, దాని గురించి బాధపడతావు ఎందుకు అని ఆ రక్కసులకు ఏను అశనం బయ్యదా మీరు వగవకుండు భార్య ఎందు పడయంబడు అపత్యము నా ఎందు ఉన్న పడస్థితివి ఏను రుణ విముక్తినైతి. అవి ఎంత వేదాంతం చెప్తుందో చూడండి. భార్య అనే దాన్ని ఎందుకు చేసుకుంటాడు మగవాడు? కేవలం పుత్రుల్ని ఉదయింపజేయడానికి, సంతానం పొందడానికి మాత్రమే వివాహం అని వేదంలో కూడా చెప్పబడింది. ఆ పని అయిపోయింది, కొడుకును కన్నాను కాబట్టి ఇంక నాతో పనే ఉంది, నేను వెళ్తాను ఆహారంగా, నా డ్యూటీ అయిపోయింది. భార్య ఎందు పడయంబడు అపత్యము, అపత్యము అంటే సంతానం పొందడం. నా ఎందు మున్న పడస్థితి, ముందే పొందావు నా ఎందు సంతానాన్ని, ఏడును రుణ విముక్తినైతి, నేను దగ్గరికి వచ్చినందుకు మీ కుటుంబానికి కోళ్ళ ఇచ్చినందుకు నా రుణం తీరిపోయింది. కాబట్టి ప్రాణ వియోగము చేసి అయినను భార్య పతికి హితంబు చేయవలయు, మరి అట్లుగాక భార్య ఎప్పుడైనా కూడా తన ప్రాణాలని సమర్పించి అయినా కూడా భర్తను రక్షించాలి. ఇది శాస్త్రం అని చెప్తుంది. అంతేకాకుండా పురుషు కంటే ముందు పరలోకమేగిన అతి ఓచినది సతులలోన పురుషహీన అయిన పరమపతి వ్రత అయ్యు జగము చేత ప్రజ్ఞపడదే. ఎప్పుడు కూడా పురుషుడి కన్నా స్త్రీయే ముందు పోవాలి అని చెప్తుంది శాస్త్రం. ముత్తైదుగా పోవాలని కోరుకుంటారు ఆడవాళ్ళు అందుకోసం. కాబట్టి ఆ విధంగా చూసినా నేనే ఆహారంగా పోతా ముందు అంటున్నారా. రేపు మనం మిగతా భాగాన్ని కొనసాగిద్దాం.